ఫ్రెండ్స్ మనందరికీ కూడా కోడింగ్ స్కిల్స్ లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ రాదు అని మనందరికీ తెలుసు. కాబట్టి మనం రకరకాల కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం కోడింగ్ ఎంత ఇంపార్టెంటో సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో సాఫ్ట్ స్కిల్స్ లేకపోయినా కూడా సాఫ్ట్వేర్ జాబ్ అన్నది రాదు అని ఎంతమందికి తెలుసండి? సో దాని గురించే ఒక పూర్తి అవగాహన ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అసలు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, ఓకే, సో ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఓకే, మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాటిని ఎక్కడ గెయిన్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్తే మనం సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్చుకునే వాళ్ళం అవుతాము. ఓకే, సో కంప్లీట్ వీడియో మీరు ఒక ఫ్రెషర్ అయినా సరే, లేకపోతే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళైనా సరే, లేదు అంటే జాబ్ స్విచ్ అవుతున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అన్నది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఓకే, సో హలో ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ రాజు డబ్బీరు. నేను తెలుగు వెబ్ గురు అనే ప్లాట్ఫామ్ ద్వారా సాఫ్ట్వేర్ కోర్సెస్ని మన తెలుగులో చాలా ఈజీగా అందిస్తూ ఉంటాను. సో ఈరోజు సాఫ్ట్ స్కిల్స్ గురించి మీకు ఒక కంప్లీట్ అవేర్నెస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా. ఓకే, సో అసలు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి అంటే, సాఫ్ట్ స్కిల్స్ అనేది టెక్నికల్ రిలేటెడ్ కాదు, ఇది ఒక నాన్ టెక్నికల్ రిలేటెడ్ స్కిల్ గ్రూప్ అనమాట. ఓకే, సో నాన్ టెక్నికల్ స్కిల్ గ్రూప్లో కిందకి వస్తుంది. అంటే మనం ఏదైతే టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటామో, ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడము, అది ప్రాక్టీస్ చేయడము, ఓకే, సో కోడింగ్ ప్రాక్టీస్ చేయడము, అలాంటిది కాదనమాట. ఇది ఒక నాన్ టెక్నికల్ స్కిల్ గ్రూప్. ఓకే, సో అది ఎలా ఉంటుందంటే, మనము మన టీంతో ఏ విధంగా మెలగాలి, ఓకే, మన టీంతో మనం ఏ విధంగా కొలాబరేట్ అవ్వాలి, అందరితో కలిపి ఎలా వర్క్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి టీంలో, అర్థమవుతుందా? సో అలాగే హై ప్రెజర్స్ మన మీద ఉన్నప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉంది, అలాగే టైం మేనేజ్మెంట్, మనం ఇచ్చిన ప్రతి టాస్క్ని ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇచ్చిన టైంలో మనం ఫినిష్ చేయగలుగుతున్నాం, ఇలాంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ స్కిల్స్ కిందకి వస్తాయన్నమాట. అర్థమవుతుందా? సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడితే దీనిలో టీమ్ కొలాబరేషన్ అంటే ఏంటి, సో మనం టీంతో కలిపి ఎంత బాగా వర్క్ చేస్తున్నాము అనేది. ఓకే, సో సాఫ్ట్వేర్లో ఎప్పుడూ కూడా మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక్కడనే పని చేసుకుంటా అంటే కుదరదనమాట. ఖచ్చితంగా టీంతో కొలాబరేట్ అయి పనిచేయాలి. సో మనం ఏదైతే టీంలోకి వెళ్తామో ఖచ్చితంగా ఆ టీంలో మిగతా మెంబర్స్ అందరితోని కొలాబరేట్ అవుతూ వర్క్ చేయాల్సిందే. కాబట్టి కంపల్సరిగా మనలో ప్రతి ఒక్కరికి కూడా టీమ్ కొలాబరేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఓకే, సో అలాగే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అని కాదు, ఓకే, సో ఇంగ్లీష్ అని కాదు. సో మనం జనరల్గా ప్రతి దగ్గర డిస్కషన్స్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మనకి నచ్చిన సినిమా హీరో గురించో, లేకపోతే పొలిటీషియన్ గురించో, లేకపోతే ఇంకేదో ఒక సినిమా తాలూకా రివ్యూ గురించో ఏదో ఒకటి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం గ్రూప్ ఆఫ్ పీపుల్. అక్కడ ఆ గ్రూప్లో మీరు ఎంత మాట్లాడుతున్నారు, ఆ డిస్కషన్లో మీరు ఎంత పార్టిసిపేట్ చేస్తున్నారు, ఓకే, అది తెలుగా ఇంగ్లీషా అన్నది సంబంధం లేదు. ఓకే, సో మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, సో మనల్ని ఒక తెలుగు రాని ఒక టీంలో తీసుకువెళ్ళి పడేస్తే ఒక 3 months వాళ్ళతో కమ్యూనికేట్ అయితే ఇంగ్లీష్ అన్నది వచ్చేస్తుంది. అది ఇంపార్టెంట్ కాదు. కానీ మనం ఎంత బాగా మన కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, మనం ఎంత బాగా మనకు తెలిసింది ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, సో సిగ్గుపడకుండా మనం మొహమాట పడకుండా ప్రతి ఒక్కరికి మనకి తెలిసింది ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం అన్నదే ఇక్కడ కమ్యూనికేషన్ అన్నమాట. ఓకే, సో ఆ కమ్యూనికేషన్ మనకి ఎంత బాగా వచ్చు, సో మనకి తెలిసింది ఎంత బాగా మనం రిటర్న్గా మనము ప్రజెంట్ చేయగలుగుతున్నాము, వెర్బల్గా ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నాము అన్నదే అక్కడ కమ్యూనికేషన్. సో మళ్ళీ చెప్తున్నాను, కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ కాదు. కమ్యూనికేషన్ అంటే మనము మనకి తెలిసింది ఎక్స్ప్రెస్ చేయడం, అది రాతపూర్వకంగానో లేకపోతే మనం మాట్లాడే ద్వారానో మనం ఎంత బాగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాము అన్నదే అక్కడ కమ్యూనికేషన్ అనమాట. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది టెక్నికల్గా అంటే కోడింగ్ పరంగానే కాదు, ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం, దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం, దాన్ని ఎట్లా ఆలోచించగలుగుతున్నాం, సో ముందు దాని సొల్యూషన్ కోడింగ్ వరకు వెళ్ళిపోయి
వెళ్ళిపోవడం కాదు, దాని సొల్యూషన్ మనం ఏ విధంగా ఆలోచించగలుగుతున్నామో, మన స్కిల్ ఆలోచన విధానం ఎలా ఉంది, ఒక ప్రాబ్లమ్ని మనం చూసే విధానం ఎలా ఉంది, దానికి సొల్యూషన్ మనం ఆలోచించే విధానం ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. అలాగే మనకి టైం మేనేజ్మెంట్ చెప్పాను కదా. సో ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఒక టాస్క్ ఇచ్చారు అంటే, ఒక టైం బౌండ్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా దానిలో మనం ఫినిష్ చేయాల్సిందే. సో మరి ఎలా మనం ఫినిష్ చేస్తాము? ఓకే, సో అలాగే లీడర్షిప్. ఓకే, సో లీడర్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం ఉందనుకోండి, ఆ టీం బాగానే పనిచేస్తారు, ప్రతి ఒక్కరూ వాళ్ళు కొలాబరేటివ్గా పనిచేస్తారు. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇందులో కొంతమంది మాత్రమే హైరార్కీలో పైకి వెళ్తారు, కొందరికి అంత వేగం అవకాశం రాదు. ఎందుకు రాదు? సో ఎందుకంటే మీరు లీడర్షిప్ స్కిల్ అనేది మీకు లేకపోవడం వల్ల. సో లీడర్షిప్ స్కిల్ అంటే ఏంటో ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఓకే, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, సో ప్రెజర్స్ టైంలో మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం, ఆ టైంలో కూడా ఎలా ఆలోచించగలుగుతున్నాం. సో ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేస్తే, లేకపోతే మనం చేసిన వర్క్ని రిజెక్ట్ చేస్తే, ఆ టైంలో కూడా మన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే కాన్ఫ్లిక్ట్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఎక్కడైనా మనకి వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ పర్సన్స్ మధ్యలో కానీ, మన కలీగ్స్ మధ్యలో కానీ మనకి కాన్ఫ్లిక్ట్స్ వచ్చేటప్పుడు, వర్క్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చేటప్పుడు వాటిని ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నాం. అలాగే మనం చేసే వర్క్లో కూడా ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే వాటిని ఎంత బాగా మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ స్కిల్స్ లోపలికి వస్తాయి. ఇదేమైనా మన కోడింగ్కి సంబంధించిందా? కాదు. సో కోడింగ్ ఎంత ఇంపార్టెంటో ఇవి కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే చెప్పాను ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ స్కిల్ గ్రూప్ కిందకి వస్తాయి అని చెప్పి. ఓకే, ఇవన్నీ నాన్ టెక్నికల్ స్కిల్ గ్రూప్. ఇవి మనం ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేస్తూ, కొద్ది కొద్దిగా చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఈ స్కిల్స్ అన్నీ కూడా మనం గెయిన్ చేసుకోవాలి. ఈ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, సాఫ్ట్ స్కిల్స్ అంటే అవి టూల్స్ కాదు, మనం నేర్చుకునే టూల్స్ కాదు. సాఫ్ట్ స్కిల్స్ అంటే మన మైండ్ సెట్. ఓకే, సో ఇవన్నీ మన మైండ్ సెట్కి సంబంధించినవి. ఓకే, సో సాఫ్ట్ స్కిల్స్ అంటే టూల్స్ కాదు, సాఫ్ట్ స్కిల్స్ అంటే మైండ్ సెట్. సో మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. ఈ స్కిల్స్ అన్నీ కూడా మనకి వచ్చేలాగా మన మైండ్ని మనం రెడీ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, సాఫ్ట్ స్కిల్స్ అంటే టూల్స్ కాదు, సాఫ్ట్ స్కిల్స్ అంటే మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ని మనం కరెక్ట్గా ఉంచుకోవలసినటువంటి, డెవలప్ చేసుకోవలసినటువంటి అవసరం ఉందన్నమాట. సో సరే సార్, మీరు చెప్పారు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇవన్నీ ఉంటాయని, అసలు ఎందుకు ఇవి డెవలప్ చేసుకోవాలి సార్, ఏం అవసరము అని అంటే, అసలు సాఫ్ట్ స్కిల్స్ ఎందుకు అవసరము అని అంటే, సో ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి, ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జావానో, పైథానో, డేటా సైన్సో ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి. నంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. తెలుగులో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఓకే, అలాగే ఇంగ్లీష్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీకు హిందీ తెలిస్తే హిందీలో కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వీటిలో ఎక్కడో ఒక దగ్గర మీరు కోర్స్ని నేర్చుకోవచ్చు. అర్థమైందా? కానీ సాఫ్ట్ స్కిల్స్ కనుక లేకపోతే, సో మీరు ఆలోచించండి, ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు క్యాండిడేట్స్ వెళ్ళారు, ఇద్దరు క్యాండిడేట్స్కి కూడా అక్కడ ఇంటర్వ్యూయర్ ఒక ప్రాబ్లం ఇచ్చి దీనికి సొల్యూషన్ రాయమని చెప్పారు. ఇద్దరు కూడా కోడ్ని డెవలప్ చేశారు, రాశారు అనుకుందాం. ఓకే, సో రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగినప్పుడు ఓకే, సో ఫస్ట్ క్యాండిడేట్ చాలా చక్కగా అతను రాసిన కోడ్ ఏదైతే ఉందో అది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ సెకండ్ పర్సను అతను ఇంకా భయమో తెలియదు, మొహమాటమో తెలియదు, మొత్తానికి చెప్పడానికి అతను ఇంకా చెప్పలేకపోయాడు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో మీరే అక్కడ ఇంటర్వ్యూయర్ ప్లేస్లో ఉంటే ఎవరిని తీసుకుంటారు? అర్థమవుతుందా? సో అంటే మనకి కోడింగ్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంటు సాఫ్ట్ స్కిల్స్ కూడా. సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే మనం చేసిన వర్క్ని మనం ప్రజెంట్ చేయలేం, ఒక టీంతో మనం కొలాబరేట్ అవ్వలేం. ఓకే, సో ప్రెజర్ వచ్చే టైంలో ఎలా ఆలోచించాలో మనకు తెలియదు. ఓకే, సో మన టైంకి ఇచ్చిన వర్క్ని చేయలేం. సో వాళ్ళు 1 డేలో చేయమంటే మనం 3 డేస్లో చేస్తాం, ఉపయోగం ఏముంది? సో టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కోడింగ్ ఎంత ఇంపార్టెంటో సాఫ్ట్ స్కిల్స్ అంతకంటే ఇంపార్టెంట్ అని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలి ఇక్కడ. అయితే సాఫ్ట్ స్కిల్స్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, కరెక్ట్గా సాఫ్ట్ స్కిల్స్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అన్నది ఒకసారి మనం మాట్లాడదాం. సో సాఫ్ట్ స్కిల్స్లో ఫస్ట్ది వచ్చి
కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసింది మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కాదు. మీరు ఇంగ్లీష్ బాగా రాదనుకోండి, మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రాదు. ఓకే, సో ముక్కలుగా మాట్లాడతారు. బట్లర్ ఇంగ్లీషే ఫర్ ఎగ్జాంపుల్, అందరూ నవ్వేదే, నో ప్రాబ్లం. ఓకే, సో మీకు తెలిసింది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు వచ్చిన భాషలో. ఆ చిన్న ముక్కలతోనే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, కానీ మాట్లాడండి, ఎక్స్ప్రెస్ చేయండి, మాట్లాడండి. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే, మళ్ళీ చెప్తున్నాను, కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కాదు. మనకి తెలిసింది మనం ఎక్స్ప్రెస్ చేయగలగడమే కమ్యూనికేషన్. సో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కంటే క్లారిటీ ఇంపార్టెంట్. సో మనం ముక్కలుగా మాట్లాడినా కూడా అవతల వ్యక్తికి మనం ఏం మాట్లాడుతున్నామో కన్వే అయితే చాలు. ఓకే, సో చాలా పీపుల్ ఏం చేస్తారంటే, సో ఎవరికి కూడా చాలామందికి, మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంతగా ఉండదండి. సో వన్స్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పీపుల్తో కమ్యూనికేట్ అవుతున్న కొద్దీ డెవలప్ అవుతాయి స్కిల్స్ ప్రతి ఒక్కరికి. కాబట్టి నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రాదు కాబట్టి నేను మాట్లాడను అని మాత్రం దయచేసి అనుకోకండి. మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది అది. ఓకే, కాబట్టి మీరు మాట్లాడే దాంట్లో గ్రామర్ ఉందా, లేకపోతే గ్రామర్ తప్పిందా, అది కరెక్ట్గా ఉందా, ఎవరైనా నవ్వుతారా, డోంట్ వరీ. ఓకే, సో అసలు దాని గురించి వరీ అవ్వద్దు. సో మీకు తెలిసింది మీరు ఎక్స్ప్రెస్ చేయండి, దాట్స్ ఇట్. క్లారిటీగా ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేయండి. అదే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అంటే. అర్థమవుతుందా? రైట్. సో అలాగే లిజనింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి తెలిసింది మనం మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో అవతల వాళ్ళు చెప్పేది వినడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో మనలో చాలామంది ఆ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఇంకా క్రాస్ టాక్ చేస్తారు ఇటు నుండి. ఓకే, సో అంటే అవతల వ్యక్తి ఏదైతే చెప్తున్నారో దాని మీద మనకు కాస్త అవగాహన ఉన్నా, నాకు తెలుసు అని అవతల వ్యక్తికి ముందే చెప్పేయడం కోసం ఒక చిన్న మనకి ఏమంటాం ఆ కుతూహలం ఉంటుంది. దానివల్ల మనం ఏం చేస్తాము, సో ముందే మనం మాట్లాడడం స్టార్ట్ చేసి క్రాస్ టాక్ చేస్తాం. సో దానివల్ల అవతల వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారు, అతను మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది మనం ఖచ్చితంగా రీచ్ అవ్వలేం ఆ పాయింట్కి. అర్థమవుతుందా? సో కాబట్టి ఫస్ట్ అయితే మనకి హైరార్కీలో ఎవరైనా మనకంటే లో పర్సన్ అయినా, హై పర్సన్ అయినా, మన ఈక్వల్ పర్సన్ అయినా, ఎవరైనా సరే, సో అవతల వాళ్ళు చెప్పింది ఫస్ట్ కంప్లీట్గా వినండి. అది మీకు తెలిసినా తెలియకపోయినా, సో కంప్లీట్గా వినండి. విన్న తర్వాత అప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్ని చూపించండి. ఫస్ట్ లిజనింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఫుల్గా వినండి. విన్న తర్వాతే మీరు మాట్లాడండి. ఓకే, సో అదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో అలాగే సో టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. సో టీంతో కలిపి ఎంత ఎఫెక్టివ్గా మనం పనిచేయగలుగుతున్నాం, టీంతో కలిసి ఎంత ఎఫెక్టివ్గా మనం పనిచేయగలుగుతున్నాం. ఓకే, సో మనకి రానిది మనం మిగతా వాళ్ళ నుండి తెలుసుకోవడం కావచ్చు, అలాగే మిగతా వాళ్ళకి హెల్ప్ వచ్చినప్పుడు మనం చేయడం కావచ్చు. ఓకే, సో అలాగే ఏదైతే మన వర్క్ ఉంటుందో మన వర్క్ని మనం ఇన్ టైంలో ఫినిష్ చేయడం కావచ్చు. సో మొత్తానికి టీంతో కొలాబరేట్ అవుతూ సో టీంలో ఒక క్రిటికల్ రిసోర్స్గా ఉండండి అని చెప్పి చెప్తున్నాను ఎప్పుడూ కూడా. అర్థమవుతుందా? సో అలాగే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా వస్తాయి, మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటేనే డెవలప్ అవుతాయి. ఎవరికి పుట్టుకతో ఏ స్కిల్ రాదు. అర్థమైందా? సో మనం చేస్తూ ఉంటేనే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఏదైనా వస్తుందన్నమాట. ఓకే, సో అలాగే టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మనం ఇంకా ఏదైతే టైం డెడ్లైన్ ఇచ్చారో దాన్ని మీట్ అవ్వడం ఇంపార్టెంట్. సో మనం ఏదైతే టాస్క్ కంప్లీట్ చేయాలో ఇంకా దాని మీదే అలా తన్నుకోవడం కాదు. సో టైం కూడా చూస్తూ ఆ టైంలో ఫినిష్ చేయాలి అనేది మైండ్ సెట్ మనం అలవాటు చేసుకుంటూ సో ప్రతి టాస్క్ని ఇన్ టైంలో ఫినిష్ చేయడం కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో ఖచ్చితంగా మనకి ఇంకా టైం మేనేజ్మెంట్ స్కిల్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పి చెప్తున్నాను. సో అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. సో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బాగా వర్క్ చేసే వాళ్ళకి ఇంకా ప్రైజింగ్స్ కంటే క్రిటిసిజమే ఎక్కువ ఉంటుంది, రిజెక్షన్సే ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అంటే మనల్ని ఎవరో ఒకరు తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్ మనకి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ఎక్కడ మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేయండి అది కామన్ అన్నమాట. సో కాబట్టి అటువంటి సందర్భంలో కూడా మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి.
పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించాలి. సో అవతల వ్యక్తి మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారనో, మనం బాగా చేసిన మన వర్క్ని రిజెక్ట్ చేశారనో మనము నెగిటివ్ యాటిట్యూడ్లోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. సో పాజిటివ్ యాటిట్యూడే ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది అని అయితే గుర్తుపెట్టుకోండి. దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మిమ్మల్ని ఎవరు క్రిటిసైజ్ చేసినా పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండండి. ఓకే ఫైన్, సో నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకే ఫైన్, నువ్వు చెప్పినట్టు వింటాను, నేను ముందుకు వెళ్తాను, కష్టపడతాను, సరే ఈసారి ప్రయత్నిస్తాను. ఓకే, సో రిజెక్ట్ చేసినప్పుడు కూడా ఓకే సార్ ఐ విల్ కరెక్ట్ ఇట్. ఓకే, సో మరొకసారి కరెక్ట్ చేస్తాను, మరొకసారి ట్రై చేస్తాను. సో మీరు చేసింది నిజంగా అది కరెక్ట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్ ఉపయోగించండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. బట్ స్టిల్ అప్పటికి కూడా అవకాశం లేకపోతే ఫైన్, యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంకా బెటర్ చేసుకొని చూపించే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? సో అంతేగాని నెగిటివ్ యాటిట్యూడ్కి ఎప్పుడూ కూడా వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో అలాగే అడాప్టబిలిటీ. సో మనకి ఏ వర్క్ ఇచ్చినా మన టెక్నాలజీ చేంజ్ చేసినా ఏం చేసినా కూడా మనకి అడాప్టబిలిటీ స్కిల్ ఉండాలి. ఓకే, సో నేను ఆ స్కిల్లే నేర్చుకున్నాను, దాని మీదే పనిచేస్తాను, నాకు ఆ వర్కే ఇవ్వండి, ఇది నేను చెయ్యను అని ఎప్పుడూ అనకూడదు. ఓకే, సో అడాప్టబిలిటీ స్కిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ వర్క్ ఇచ్చినా చేస్తాను, సో ఇది ఎలా నేర్చుకున్నానో అది అలాగే నేర్చుకుంటాను, చేస్తాను, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అడాప్టబిలిటీ ఈజ్ హైలీ రిక్వైర్డ్. అర్థమవుతుందా? రైట్. సో అట్ ద సేమ్ టైం లీడర్షిప్ అండ్ ఇనిషియేటివ్. సో లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన టీం వర్క్ చేస్తున్నప్పుడు ఓకే, సో మీ వర్క్ని మీరు ఇన్ టైంలో ఫినిష్ చేయడమే కాదు, దాంతోపాటే మీరు మీ వర్క్ని మీరు ఇన్ టైంలో ఫినిష్ చేస్తూ ఇంకా మిగతా వాళ్ళకి ఏం కావాలో హెల్ప్ వాళ్ళకి చేస్తూ ఓకే, సో అక్కడ మనకి మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మెయిన్. ఓకే, సో మంచి జరిగిన ఎస్ టీం అంతా కలిపి పనిచేసాము, చెడు జరిగిన ఓకే, సో మేము ఇది చేసాము, ఖచ్చితంగా నెక్స్ట్ టైం మార్చుకుంటాము, అలా ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంతేగాని లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఓకే, సో మంచి జరిగినప్పుడు తను తీసుకొని చెడు జరిగినప్పుడు ఇగో ఈ టీం మెంబర్లో పలానా వ్యక్తి చేయడం వల్లే పోయింది ఇది అని చెప్పేప్పుడు అనకూడదు. అది గుడ్ లీడర్షిప్ స్కిల్ కాదు. అర్థమవుతుందా మీకు? సో లీడర్షిప్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరికైతే లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళే ఆ టీం నుండి నెక్స్ట్ లెవెల్కి ఫాస్ట్గా రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? సో మనకి కోడింగ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది కదా, అంతకంటే ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పి చెప్తున్నాను మీకు. సో ఇవన్నీ ఇంకా డెవలప్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మైండ్కి సంబంధించినవి, మైండ్ సెట్కి సంబంధించినవి అని చెప్పి మీకు అర్థమవుతుంది కదా. ఓకే, సో కొన్ని టిప్స్ చూద్దాం మనం. ఓకే, సో ఏ విధంగా వీటిని డెవలప్ చేసుకోగలము అని చెప్పి. ఓకే, సో ప్రతిరోజు కూడా 1 or 2 minutes మీరు మిర్రర్ ముందు నించొని ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ వర్క్ గురించో మీ గురించి మీరు చెప్పడమో ఆ రోజు మీరు ఏం చేశారో మాట్లాడడమో, అది ఏమవుతుందంటే మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం అనేది ప్రాక్టీస్ అవుతుందన్నమాట. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఏవి కూడా బై బర్త్ బార్న్ స్కిల్స్ కావు, మనం డెవలప్ చేసుకోవాల్సిందే. ఓకే, సో నెమ్మదిగా మనం ప్రాక్టీస్ చేస్తూ డెవలప్ చేసుకుంటేనే ఏదైనా వస్తుంది అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ. ఓకే, రైట్. సో కాబట్టి ప్రతిరోజు మిర్రర్ ముందు నించొని కాస్త ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో మీ గురించి మీరు మాట్లాడండి. అక్కడ మాట్లాడడం ఇంపార్టెంట్, మీ గురించి మీరు ఎక్స్ప్రెస్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, సో ఎక్స్ప్రెస్ చేయడమే ఇంపార్టెంట్ ఇక్కడ, ఫ్లూయెన్సీ కాదు. కాబట్టి సో ఫస్ట్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా సరే ఎవరైనా ఒక టీంలో మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మీ నుండి ఇనిషియేటివ్ వెళ్తుందనమాట. అది మీకు చాలా ప్లస్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో అలాగే ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఇంగ్లీష్ ఆర్టికల్స్ కానీ 1 or 2 pages చదవండి. సో ఇదంతా మీరు రోజుకి ఒక లెస్ దాన్ హాఫ్ అన్ అవర్ మీరు ఇవ్వగలిగితే, లెస్ దాన్ హాఫ్ అన్ అవర్, అంతకన్నా ఎక్కువ ఏం పట్టదు. సో లెస్ దాన్ హాఫ్ అన్ అవర్ దీనికోసం మీరు ప్రతిరోజు ఇవ్వగలిగితే కన్సిస్టెంట్గా ఓకే, సో ఖచ్చితంగా మీ స్కిల్స్ అనేవి చాలా చాలా డెవలప్ అవుతాయి మీకు తెలియకుండానే. ఓకే, రైట్. సో ప్రతిరోజు మీరు ఇంగ్లీష్ పేపర్ ఏదైనా లేకపోతే ఇంగ్లీష్ ఆర్టికల్స్ ఏవైనా చదివే ప్రయత్నం చేయండి. దానివల్ల న్యూ వొకాబులరీ అనేది మీకు డెవలప్ అవుతుంది, మాట్లాడే స్కిల్స్ కానీ పెరుగుతాయి. ఓకే, సో మీరు అది బయటికి చదువుతూ రోజుకు ఒక 1 or 2 pages చదువుతూ ఉండండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీరు ఏదైనా డిస్కషన్ ఫారమ్స్ ఉంటాయి, టెలిగ్రామ్లో కావచ్చు, లింక్డ్ఇన్లో కావచ్చు, సో వీటిలో పార్టిసిపేట్ చేయండి. అక్కడ ఏదైనా ఒక డిస్కషన్ అవుతుంటే మీ ఒపీనియన్ అంటే మీరు ఇవ్వండి. అది తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. ఒకవేళ తప్పు అయినా సో కొంత
కొంతమంది దానికి రిప్లై ఇస్తారు, దానివల్ల మీ తప్పు మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీది కరెక్ట్ అయినా మిగతా వాళ్ళు మీ నుండి నేర్చుకుంటారు. ఆ విధంగా మీకు కొలాబరేషన్ కూడా పెరుగుతుంది. అర్థమవుతుందా? సో ఈ స్కిల్స్ అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తేనే మనకి వస్తాయండి. ఓకే, సో అలాగే ఇంగ్లీష్ మూవీస్ ఏవైతే ఉంటాయో విత్ సబ్ టైటిల్స్ ఉన్నవి వాచ్ చేయండి. ఓకే, అక్కడ మనకి ఆ ప్రొనౌన్సియేషన్ మనకి అర్థం కాకపోయినా కింద సబ్ టైటిల్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటూ అవి చదువుతూ మనం అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్తాము. అలా కొన్ని మూవీస్ చూసేటప్పటికి ఈ సబ్ టైటిల్స్ చూడకుండానే మనకు అది అండర్స్టాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అవి వింటున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన మైండ్లో ఆ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. మనం కూడా అదే విధంగా ప్రొనౌన్షియేట్ చేయగలుగుతాము, అదేవిధంగా మనం కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాం. సో అలాగే మన వర్క్ ఏంటి అనేది, మన రైటింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అన్నాను కదా. సో ఈరోజు మీరు ఏం చేశారు అనేది ప్రతిరోజు కూడా ఇంగ్లీష్లో మీరు రాసే ప్రయత్నం చేయండి. ఓకే, సో చేయడం వల్ల ఏమవుతుంది, సో ఒక సమ్మరీ లాగా ఆ రోజు ఏం చేశారు, మీ డైలీ టాస్క్స్ రాసే ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం, రిటర్న్ స్కిల్స్లో మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది మీకు మంచి స్కిల్ని డెవలప్ చేస్తుందన్నమాట. ఓకే, సో అలాగే మీ ఫ్రెండ్స్లో మీరు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోండి. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకొని ఒకరేమో మిగతా వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం, మిగతా వాళ్ళు ఓకే, సో మీరు మిగతా వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్రెస్ స్కిల్స్ పెరుగుతాయి. టెక్నికల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో మీరు ఎక్కడ ల్యాగ్ అయి ఉన్నారో మీకు తెలుస్తుంది. సో బోత్ టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ రెండింటినీ కూడా మీరు ప్యారలల్గా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఒక 10 minutes మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అనేది చాలా చాలా ప్లస్ చేస్తుంది మనకి. ఓకే, సో ఏదైతే నేను చెప్పానో ప్రెజర్ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నాం, రిజెక్షన్స్ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నాం, క్రిటిసైజ్ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నాం, సో వీటన్నిటికీ కూడా ఓన్లీ 1 మంత్ర వచ్చి మెడిటేషన్ అనమాట. ఓకే, సో డైలీ మెడిటేషన్ చేయండి, చాలా చాలా డెవలప్ అవుతుంది మీ మైండ్ సెట్ అనేది. అర్థమవుతుందా? సో అలాగే కొన్ని రిసోర్సెస్ కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను, ఇవి కూడా మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఓకే, సో యూట్యూబ్లో మనకి టెడెక్స్ టాక్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట, ఇన్స్పైరింగ్ టాక్స్ అవి. ఓకే, సో వినండి. అలాగే మీరు జోష్ టాక్స్ ఉంటుంది తెలుగు, నేను చెప్పాను కదా ఇంగ్లీష్ అక్కడ ఇంపార్టెంట్ కాదు, మనకు తెలిసింది మనం ఎక్స్ప్రెస్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి సో జోష్ టాక్స్లో చాలా వరకు సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. అలాగే మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, సాఫ్ట్ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటి మీద మనకి టెడెక్స్ టాక్స్లో కానీ జోష్ టాక్స్లో రెండిట్లో కూడా చాలా చాలా వీడియోస్ అనేవి దొరుకుతాయి యూట్యూబ్లో. ఒకసారి వాచ్ చేస్తూ ఉండండి, దానివల్ల మీకు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా చాలా పెరుగుతుంది, పాజిటివ్ థింకింగ్ కూడా చాలా పెరుగుతుంది అనమాట. ఓకే, అలాగే ఇప్పుడంతా పాడ్కాస్ట్ వచ్చాయి కదా, సో పాడ్కాస్ట్ మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, సో ద హ్యాబిట్ కోచ్ కానీ లేకపోతే మైండ్ సెట్ మెంటార్ కానీ ఇటువంటి పాడ్కాస్ట్ మీరు సెట్ చేసి వాచ్ చేయండి. సో దానివల్ల ఎలా ఆలోచించాలి, స్కిల్స్ ఎలా మీరు గెయిన్ చేసుకోవాలో తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఒక 2 books కూడా నేను సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని చెప్పి, అలాగే అటామిక్ హ్యాబిట్స్ అని చెప్పి. సో ఈ రెండింటినీ కూడా మీరు ఒకసారి దొరికితే ఈ బుక్స్ కూడా మీరు రీడ్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు బుక్స్ అవకాశం లేకపోతే ఈ యూట్యూబ్ వీడియోస్ అయితే ఫ్రీగానే ఉంటాయి, పాడ్కాస్ట్ కూడా మీకు ఫ్రీగానే దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీ టైంలో కొంత టైంని దీనికి వెచ్చించండి. మీరు దీనికి పెట్టే టైం అనేది మీకు మల్టిపుల్ టైమ్స్ రిజల్ట్ అనేది ఫ్యూచర్లో ఇస్తుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, మన కోసం మనం ఇచ్చేటటువంటి టైం అన్నమాట ఇది. సో కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి దీనికోసం. ఓకే, అలాగే మనకి ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోసం చాలా యాప్స్ ఉన్నాయి, గ్రామర్లీ అని, హలో ఇంగ్లీష్ అని, స్పీచ్ పై అని. సో ఇలా వీటికి సంబంధించి ఏమైనా యాప్స్ ఉంటే వాటి రిలేటెడ్గా కానీ మీకు నచ్చింది ఏదైనా సరే అందులో మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడేటానికి ఇనీషియల్గా మీకు వాళ్ళు ఏమనుకుంటారో, మనం తప్పు చేస్తే ఏమైనా అంటారేమో, కామెంట్ చేస్తారేమో అని భయం ఉంటే ఫస్ట్ వీటిలో కొంత ప్రాక్టీస్ చేయండి, మీకు తెలియకుండానే డెవలప్ అవుతుంది. అప్పుడు మీరే ధైర్యంగా అన్ని చోట్ల కూడా మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో మీకు చాలా క్లారిటీగా సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, అందులో కొన్ని ఎగ్జాంపుల్స్, అలాగే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, రిసోర్సెస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక్కటైతే ఇంపార్టెంట్, అదేంటంటే సాఫ్ట్ స్కిల్స్ అనేది బార్న్ స్కిల్ కాదు, మనం డెవలప్ చేసుకోవాల్సిందే. అట్ ద సేమ్ టైం సో సాఫ్ట్ స్కిల్స్ అన్నది మనకి కేవలం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ గురించి కాదు, మనం కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. సో ఆ స్కిల్స్ అన్నీ కూడా మీరు డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీరే ఒకసారి ఆలోచించండి, ఒక పర్సను
కోడింగ్లో బాగా స్ట్రాంగ్ ఉండి సాఫ్ట్ స్కిల్స్లో బాగా స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా జాబ్ ఇంకా ఫాస్ట్గా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి ఇది ఒక కాల్ టు యాక్షన్ అనుకోండి. ఓకే, సో ఇదేదో నేను ఒక థియరీ పరంగా చెప్పాను, మీరు వినేసి అవును అనుకొని ఇక్కడితో ఇది వదిలేకుండా దీన్ని యాక్షన్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు మాత్రమే మీరు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చూడగలుగుతారు. ఓకే, సో ఏది కూడా అంత ఈజీగా రాదు, మనం దానికి కొంత టైం ఇవ్వాలి, కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేయాలి, అప్పుడే ఏదైనా మన దగ్గరికి వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరితో కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. అలాగే సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను ఏం చేసినా కూడా మీకు రికమెండెడ్లో వస్తాయి. సో దట్ మీరు మిస్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. సో అలాగే మనం తెలుగులో జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ఇలా చాలా కోర్సెస్ని మనం ఛానల్ ద్వారా, తెలుగు వెబ్ గురు ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాము. ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ చూడండి. తెలుగులో చాలా ఈజీగా బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు మనం ఇవ్వడం జరిగింది. కేవలం మన కోర్సెస్ కంటెంట్ ఫాలో అయ్యి చాలామంది జాబ్స్ తెచ్చుకోవడం కూడా జరిగింది. సో కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అవుతాయని చెప్పి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.